హలో గైస్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎన్బీకే 109కు సంబంధించి బాలయ్య బాబు గారు బాబీ గారి డైరెక్షన్లో చేస్తున్నటువంటి విషయం మనందరికి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ గారు ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. సో ఈ చిత్రంలో బాలయ్య బాబు గారు 2 గెటప్స్లో అయితే కనిపించబోతున్నారు అంటూ ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా. సో ఈ మూవీకి సంబంధించి ఒక గెటప్ మనం రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్లో అయితే మనం చూసాం. సో గ్లిమ్స్ చూడగానే అరే సూపర్గా ఉంది కదా, సంథింగ్ డిఫరెంట్గా బాలయ్య బాబు గారిని ప్రజెంట్ చేస్తున్నారు ఈసారి అని అయితే అనిపించింది. అండ్ ఇక తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ లుక్ ఎలా ఉంటుంది, ఆ రోల్ ఏమై ఉంటుంది అన్న దానిపై ఓ రూమర్ అయితే ఇంటర్నెట్లో చక్కర్లు కొడతా ఉంది. ఆ రూమర్ ఏంటంటే బాలయ్య బాబు గారు ఇందులో ఓ ఎమ్మెల్యే పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఓ న్యూస్ అయితే ఇంటర్నెట్లో వైరల్గా మారిందనమాట. సో బాలయ్య బాబు గారు ఎమ్మెల్యేగా కనిపించడం, అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో దాదాపు 45 మినిట్స్ ఉంటుందని అయితే తెలుస్తూ ఉంది. సో మరి నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది బీభత్సంగా డిజైన్ చేశారు బాబీ గారు అని అయితే తెలుస్తూ ఉంది. ఓ పక్క బాలయ్య బాబు గారు హిందూపూర్లో హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అండ్ మరోపక్క ఎన్బీకే 109లో కూడా ఎమ్మెల్యేగా కనిపించబోతున్నారు అంటే అభిమానులు చాలా ఆనందపడుతూ ఉన్నారు. సో ఇది గైస్ ప్రెజెంట్ ఎన్బీకే 109కు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అయితే. సో మరి బాలయ్య బాబు గారు ఎమ్మెల్యేగా ఏ రేంజ్లో అలరిస్తారో జనాలను అనేది ఒక ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ అయింది ఈ చిన్నపాటి న్యూస్ వినగానే. జై బాలయ్య.